బ్రో బిగ్ బాస్ హౌస్లో ప్రొఫెషనల్ థీఫ్. మన దొంగ చిలిపి దొంగ అనాలా ఎవన దొంగ లేదంటే ఏ దొంగ అనాలా నాకు అర్థం కావట్లేదు. ఆ థీఫ్ని థీఫ్ థీఫ్ దొంగ అబ్బో చాలా చీఫా అనాలి, నెలకు కూడా తెలియట్లేదు. బలే పెట్టుకున్నాడు. నిజంగానే ఆయన చేసేది అలాగే ఉంది. ప్రొఫెషనల్ ఇది అర్ధరాత్రిగా లేచి అమ్మ అందరు నిద్రపోయినాక నేను అనుకున్నా అర్ధరాత్రిగా కెమెరా ఆన్ చేసి పెట్టంగానే ఏ పని మీద లేస్తున్నాడో ఏమైందో అనుకున్నా. లేచి చూస్తే వెళ్ళకుండా వచ్చాడు. చెప్పులు కూడా వేసుకోవాలి, చెప్పులు వేసుకున్నాడు. చెప్పులు వేసుకెళ్ళి యష్మి టీం ముందు అంటే రూమ్ ముందు చెప్పులు ఇచ్చేసి లోపలికి వెళ్ళాడు. అమ్మ ఏం చేస్తున్నాడు లోపల, ఏదైనా యష్మి సోనియా దగ్గరికి వెళ్తున్నాడా, ఏమైనా లేపుతున్నాడా, ఏమైనా జరిగిందా, ఏమైనా కొంచెం తేడాగా కూడా అనిపిస్తుంది. ఆ టైంలో జరుగుతుందంటే కొంచెం తేడా కూడా అనిపించింది. ఎందుకంటే హిందీ బిగ్ బాస్ కొంచెం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. అందులో కొంచెం ఇలాగ నైట్ టైం తేడాలు జరుగుతూ ఉంటాయి. ఆ బెడ్లోంచి ఈ బెడ్లోకి అలా వెళ్తాం. అలాంటిది ఏమైనా జరుగుతుందా అనిపించింది. అలాంటిది అనిపించింది కానీ అలా కాదు. అలా గిరిన తర్వాత పప్పు డబ్బాలు ఏదో కారం తీసుకొచ్చి దొబ్బేసి అక్కడ దాచిపెట్టి మళ్ళీ రూమ్లో ఇంకోటి దాచిపెట్టి భలే ఆడుకున్నాడు. ఆ తర్వాత ఆ అర్ధరాత్రి కూడా ఏం చేయలేదండి, అదొకటే చేశాడు. ఆ తర్వాత అది సైలెంట్గా వచ్చేసి పడుకొని తెల్లవారు రోజు ప్రేరణ నాయకుని విష్ణుప్రియ గొడవ పెట్టాడు. ఇదేమో ఆనందమో ఇదేం శాడిజమో తీపుది నాకేం అర్థం కావట్లేదు. మన తీపు అయితే మంచి ఎంటర్టైనింగ్ క్యారెక్టర్గా తయారైపోయాడు. తీపు ఇలాగే ఆడుతూ ఉంటే నువ్వు ఒక బెస్ట్ కంటెస్టెంట్ అవుతావు. నువ్వు ఎవరికి పోటీ కాదు, నీకు ఎవరు పోటీ లేరు, నీకెవరు సరిపోరు. ఎందుకంటే ఉన్న వాళ్ళలో చాలా వాళ్ళలో నువ్వే బెస్ట్ టాప్ 2లో ఉండే వాళ్ళలో నువ్వు ప్రస్తుతానికి ఉన్నావు. సో అలాగే ఆడితే మనకంట టాప్ 2లోకి అయితే వెళ్తాడు, ఇదే ఎనర్జెటిక్గా వెళ్తే అని నాకు అనిపిస్తుంది అన్నమాట.